బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలు, యూడీఏలు, కార్పొరేషన్లో కీలక అధికారులు మార్పులు చేపట్టింది. అనంతపురం మున్సిపల్ కమిషనర్గా ఎం జన్వంతరావును నియమించగా ఇక అక్కడ పనిచేస్తున్నటువంటి బి బాలస్వామిని విజయనగరానికి బదిలీ చేశారు. పల్నాడు యూడీఏ కార్యదర్శిగా ఉన్న జి సాంబశివరావును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా నియమించారు. గుంటూరులో ఉన్న టి వెంకట కృష్ణయ్యను పల్నాడు యూడీఏ సెక్రటరీగా నియమించారు. గుంతకల్ కమిషనర్గా పనిచేస్తున్న సిఎంఏ సయాం అహ్మద్ను ఆధోనికి బదిలీ చేయగా అక్కడ ఉన్న కృష్ణను సిఆర్డీఏకు పంపించారు. ఇక ఏలూరు యూడీఏ కార్యదర్శిగా వెయిటింగ్లో ఉన్న పి సింహాచలంను నియమించారు. ఒంగోలు యూడీఏ కార్యదర్శిగా ఉన్న ఆర్ చండీ దేవసేనను తాడేపల్లిగూడ మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. ఇక విజయవాడలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉన్న కె శివరాం ప్రసాద్ను వినుకొండ కమిషనర్గా నియమించారు. వినుకొండలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎం సుభాష్ చంద్రబోస్ను సిడిఎంఏకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే కళ్యాణదుర్గంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉన్న ఎస్ నూర్ అలీ ఖాన్ను కమలాపురం నగర పంచాయతీ కమిషనర్గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ప్రహ్లాద్ను సిడిఎంఏకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలు, యూడీఏలు, కార్పొరేషన్లో కీలక అధికారులు మార్పులు చేపట్టింది. అనంతపురం మున్సిపల్ కమిషనర్గా ఎం జస్వంతరావును నియమించగా అక్కడ పనిచేస్తున్న బాలస్వామిని విజయనగరానికి బదిలీ చేశారు. పల్నాడు యూడీఏ కార్యదర్శిగా ఉన్న జి సాంబశివరావును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా నియమించారు. ఇక గుంటూరులో ఉన్న టి వెంకట కృష్ణయ్యను పల్నాడు యూడీఏ సెక్రటరీగా నియమించారు. గుంతకల్ కమిషనర్గా పనిచేస్తున్న సిఎంఏ నయీం అహ్మద్ను ఆధోనికి బదిలీ చేయగా అక్కడ ఉన్న కృష్ణను సిఆర్డీఏకు పంపించారు. ఇక ఏలూరు సిడిఏ కార్యదర్శిగా వెయిటింగ్లో ఉన్న పి సింహాచలంను నియమించారు. ఒంగోలు యూడీఏ కార్యదర్శిగా ఉన్న ఆర్ దేవసేనను చండీ దేవసేనను తాడేపల్లిగూడ మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. ఇక విజయవాడలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉన్న కె శివరాం ప్రసాద్ను వినుకొండ కమిషనర్గా నియమించారు. వినుకొండలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎం సుభాష్ చంద్రబోస్ను సిడిఎంఏకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే కళ్యాణదుర్గంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉన్న ఎస్ నూర్ అలీ ఖాన్ను కమలాపురం నగర పంచాయతీ కమిషనర్గా నియమించారు. ఇక అక్కడ పనిచేస్తున్న ప్రహ్లాద్ను సిడిఎంఏకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.